హాయ్ అండి. న్యాచురల్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు, షాంపూ పౌడరు, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. ఫస్ట్ టైం పెట్టుకున్న వాళ్ళు మాత్రమే 100 ml 200 ml ఆయిల్ అడుగుతున్నారు. ఇంతకుముందు తీసుకొని ఎక్కువ రోజుల నుంచి వాడుతున్న వాళ్ళు మాత్రం అందరూ హాఫ్ లీటరే ఎక్కువగా తీసుకుంటున్నారు. మంచి రిజల్ట్ అయితే ఉందండి. హెయిర్ ఆయిల్లో మనం ఏమేమి వేస్తాం అనేది ఆ బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది, వాటిపైన నీట్గా రాసి ఉంటుంది, ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. ప్యూర్ గానుగ నుంచి తీసుకొచ్చిన కొబ్బరి నూనె, అట్లానే మనం న్యాచురల్ వల్ల వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, డాండ్రఫ్ రాదు, అట్లానే మనకి ఏంటంటే రీగ్రోత్ బాగా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఆగుతుంది. ఇవన్నీ కూడా ఈ హెయిర్ ఆయిలే కంట్రోల్ చేసేస్తుందండి. అట్లానే మనకి షాంపూ పొడి కూడా ఉంది. కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసిన పొడి ఉంది. ఈ మధ్యన చాలామంది మాకు కుంకుడుకాయ వద్దు, సీకాకాయ కావాలి, ఉసిరిపప్పే కావాలి అని విడివిడిగా పెట్టుకున్న నీట్గా మెసేజ్ చేసినట్లయితే ఆ విడివిడిగా కూడా పంపిస్తాను. ఎక్కువగా ఉసిరికాయ పొడి అయితే ఎక్కువగా తీసుకుంటున్నారు. కొంతమంది సీకాకాయ కూడా అడుగుతున్నారు. ఎవరికి ఏది కావాలంటే అది పంపిస్తాను. లేదు 4 కలిసిందే పంపించండి అంటే అదే పంపిస్తాను. మంచి రిజల్ట్ అయితే ఉందండి. మనకి షాంపూ పొడి అనేది ఎలా వాడాలనేది ఛానల్లో చాలా వీడియోలు పెట్టాను. ఒక కప్పులో మీ జుట్టును బట్టి, బాయ్స్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. కొద్దిగా వాటర్ పోసి ఒక కప్పులో వేసుకొని కలుపుకొని కుదుళ్ళ నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేసి ఒక 10 నిమిషాలు అయితే నెత్తిలో ఉండేటట్టు చూడాలి షాంపూ పొడి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దేయడమే. మళ్ళీ నెత్తంతా ఆరిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఆయిల్ స్మూత్గా 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని కుదుళ్ళ నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేసుకోవాలండి. అప్పుడు మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. ఇది సున్నిపిండి అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చండి. మంగు మచ్చలు, పింపుల్స్, కళ్ళు చుట్టూ నలుపు, గడ్డం దగ్గర నలుపు, మనకి ఎక్కడ బ్లాక్ ఉన్నా తీసేస్తుంది. మంచి రిజల్ట్ ఉంది. కిలోలే అడుగుతున్నారు.